యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీయు నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? అసలు అది ఫుడ్ కాదు కదరా, దానికోసం మనీ ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు మీరు? నెక్స్ట్, సంతుష్టి చేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరచెదరు? మీకు హ్యాపీ చేయని దాని గురించి మీకు ఎందుకు ఇన్ని డబ్బులు వ్యర్థం చేసుకుంటున్నారు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. నా మాటలు వినండి, మంచి భోజనం తినండి అంటుంది బైబిల్. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఎక్కడైతే మీకు హ్యాపీ అనిపిస్తుందో సారమైన దాని యందు మీరు సుఖింపనీయుడి. మేక్ యువర్ సెల్ఫ్ హ్యాపీ, స్టే కంఫర్టబుల్, బీ హ్యాపీ అని చెప్తుంది బైబిల్. చెవి యొగ్గి నా యుద్ధకు రండి, కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి విని నా యుద్ధకు రండి అన్నట్టు. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఈ దేవుని వాక్యం వినిన ఎడల, దేవునితో సమయం గడిపిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవుడి వాక్యము దీవించునుగాక. సామెతలు 15వ అధ్యాయము 30వ వచనం. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును. మనకు ఏది చూస్తే మనకు మనసు నెమ్మది ఉందో, హృదయానికి సంతోషకరము, అది చూడాలి. అప్పుడు మనకు ఆరోగ్యము. మంచి సమాచారము ఎముకలకు పుష్టి. గుడ్ న్యూస్లో చూడాలి, మంచి విషయాలు చూడాలి, కానీ బ్యాడ్ న్యూస్ చూసి బాధ తెచ్చుకోవద్దు. అనవసరమైన వీడియోలు మనం చూడొద్దు, అవసరం లేదు అవి వీడియోలు. అనవసరమైన విషయాల గురించి ఇయర్ కూడా పెట్టద్దు. దానివలన బలం అనేది, మనలో ఉన్న బలము పోకుండా మనం కాపాడుకోవాలి. బైబిలే చెప్తుంది ఇది. మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును. మంచి గుడ్ న్యూస్ వినండి, బ్యాడ్ న్యూస్ వినకండి. అయితే సామెతలు 15వ అధ్యాయము 30వ వచనం. థ్యాంక్ యూ, బాయ్.